హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. కూడా ఎదురు చూస్తున్నది 4016 రూపాయలు వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు 6016 రూపాయలు ఎప్పుడు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు. ఆ పథకాల పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది ఇచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంది? కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేయబోతున్నారు? వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వం 4 పథకాలు, అందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా 6000 రూపాయలు, రైతు భరోసా, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇందులో 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలు అయితే వస్తున్నాయండి. ఎట్లా అంటే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒప్పుకుంటున్న 10 గుంటలున్నా, ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలున్నా ఆసరా పెన్షన్ తీసుకున్న వారైతే ఉన్నారు. వారికి మాత్రం డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి. అది 1 ఎకరం వరకు ఆసరా పెన్షన్ తీసుకోవచ్చు. ఇటు రైతు భరోసా డబ్బులు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక మరొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఎవరైనా ఎలిజిబుల్ అవుతున్నారా లేదా చూసుకుంటే చాలా మంది అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇక పని చేయగల సామర్థ్యం ఉన్నవారు, ఇక వీళ్ళంతా కూడా రోజులో కరువు పని చేసి 2023-24 ఆర్థిక సంవత్సరంలో పేరెక్కించుకున్న వారందరికీ నగదని ఆత్మీయ భరోసా కరువు పని కింద 6000 రూపాయలు అయితే భూమి లేని వారికి డబ్బులు అనేది జమ అవుతున్నాయి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా అందుతున్నాయి అనమాట. చెక్ చేసుకున్న వారు హ్యాపీ. రేషన్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో అందరి అకౌంట్ లో కూడా రేషన్ కార్డును ప్రాముఖ్యత తీసుకొని కొన్ని పథకాలు పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 10 లక్షలు. వారికి పెన్షన్, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి జారీ చేస్తారు ఏంటి అనేది, ఎవరికి ఇస్తారా, కొంతమందికి ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. కొంతమందికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం 10 లక్షల మందిలో అర్హులని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏరివేస్తే చాలా మందికి అయితే క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. రేషన్ కార్డును కనుక ప్రాముఖ్యత తీసుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లోనే చాలా మంది రేషన్ కార్డు లేకుండా ఓన్లీ పెన్షన్ తీసుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చేసినందుకు 10,000 రూపాయల నెలకు, ఇటు ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు, 2 రకాల బెనిఫిట్ అయితే పొందుతున్నారు. కాబట్టి గతంలో నోటీస్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి అది కూడా తీస్తున్నారు. ప్రతి నెలలో కూడా కొంతమందిని అయితే తొలగిస్తున్నారు అనమాట. అయితే ఈ నివేదిక అనేది ప్రభుత్వం అనేది రెడీ చేస్తుందట. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం త్వరలోనే ఎలక్షన్లు అయితే రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది. కాబట్టి దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా పైసలు అనేది ఆసరా పెన్షన్లకు, రైతులకు, ప్రజలకు కూడా అందుతాయి. కాబట్టి పథకం ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నా కూడా ఈ పథకం అనేది ప్రాసెసింగ్ అంటే ఎప్పటికి కొనసాగుతున్న పథకమే కాబట్టి దాంతో పాటు నోటిఫికేషన్ రాకముందుకే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇలాంటి ఆటంకాలు ఉండవని చెప్పేసి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ల కోసం చూసుకున్నట్లయితే అందరం కూడా ఎదురు చూస్తుంది. 4016 రూపాయలు, 6016 రూపాయలు ఈ నెల ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ప్రభుత్వం ఇందుకు సంబంధించి కూడా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయమని అధికారులకు తెలియజేసింది అనమాట. గ్రామం నుంచి వార్డు, సచివాలయం, ఈ విధంగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రేషన్ కార్డులో ఏ రకంగా ఆదాయ పరిమితి ఎక్కువగా ఉన్నా చూపెట్టకుండా దాచుకొని రేషన్ కార్డులు తీసుకున్న వారికి సంబంధించి ఆధార్ కార్డు, దాంతో పాటు ఇతర పత్రాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ ను అనుసంధానం చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అదే విధానాన్ని తెలంగాణలో ఆసరా పెన్షన్లు అయితే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నెల పెన్షన్లు ఎంత వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నాం. ఏ తారీఖు నుంచి వచ్చే అవకాశాలు ఉంది? ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతి నెల చివరి ఆఖరికి ఇస్తున్నారు. కాబట్టి ఈ నెల కూడా మాక్సిమం నెల చివరి ఆఖరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇస్తారంటే 2016 రూపాయలు, 4016 రూపాయలు ఎక్కువ అవకాశాలు అయితే. కొత్త పెన్షన్ల ముచ్చట ఏంటంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రతిపాదనలు బడ్జెట్ లో పెట్టడం, ఇవన్నీ కూడా కాలంలో అసెంబ్లీ బడ్జెట్ అని చెప్పేసి బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేయడం ఇవన్నీ జరిగిన విషయం తెలిసింది. వాదన వినిపిస్తుంది. ఇప్పటికే రైతు భరోసాకు పైసలు లేక లేట్ అవుతుందని, ఇప్పుడు ఆసరా పెన్షన్లు పెంచాలంటే డబుల్గా పెంచాలంటే దాదాపు ప్రతి నెల 1000 నుంచి 2000 కోట్లు కావాలి. ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యే వారి సంఖ్య దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి నెల 44 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు యాడ్ అయ్యే వారి సంఖ్య దాదాపు మొత్తం కలుపుకున్న ఒక 50 లక్షల మందికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పైన బడ్జెట్ ఎక్కువ భారం పడుతుందని ఎలక్షన్ తర్వాత నుంచే కొత్త పెన్షన్లు పెంపు అనేది ఉండబోతుందని అప్డేట్ అయితే రావడం జరిగింది. నెల పెన్షన్లకు సంబంధించి ఏదైనా కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్ ఉందా, అసలు ఏదైతే వాయిదా పడుతుందా, ఇలా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కొన్ని నోటిఫికేషన్లు అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి సంబంధించి ప్రభుత్వం అనేది
అనేది రెడీ చేస్తుంది. వాస్తవానికి ఈ నెల ఇవ్వాలా లేదంటే నెల పెన్షన్లు మరి ఎలక్షన్ తర్వాత ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ ప్రభుత్వం మరి మాక్సిమం 2-3 రోజుల్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక తాజా సమాచారం అయితే అందుతుందండి. చాలా మంది అంటున్నారు మాకు టైం కు ఇస్తే సరిపోతుంది ఇప్పుడున్న పెన్షన్లు, ఏదైతే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లేపు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన కూడా కీలక అప్డేట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.